భయపడద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి జీవితానికి ఒక దారి ఎక్కడుంది? అది ఆయన పాదాల దగ్గర. ఓకేనా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారో? మరి ఇప్పుడు నీ దరిద్రం వదలదంటావా? ఎంతమందికి ఉంది ఈ నమ్మకం? వదిలిద్దా? బాగుపడటం ఖాయమేగా. యేసు నామములో అదే జరుగునుగాక. అది నీ నమ్మిక చొప్పునే నా తండ్రి నీకు దయచేయునుగాక. నీ సమస్యకి, నా సమస్యకి, మన పరిస్థితులకు అవసరమైన సమస్తం ముందే రెడీ చేయబడి ఉందా లేదా? పెద్దగా చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? నిజమేనా? మరెందుకు దడపడుతున్నావు? మరి ఎందుకు నువ్వు అంతసేపు జుట్టుడిందాక ఆలోచిస్తున్నావు? షుగర్ బీపీలు పెంచుకుంటున్నావు? ఎందుకు గందరగోళం అయిపోతున్నావు? మళ్ళీ చెప్పు, ఉందా లేదా? పెద్దగా చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు నేను చెబితే కానీ మీకు అర్థం కాలేదు. షో చేయవాకండి. నిజమా కాదా? అది కానీ నిజంగా ఉంది. నేను అదే చెబుతా. నా యొద్దకు వచ్చి సమస్య చెప్పే ప్రతి ఒక్కరికి ఒక్కటే నేను చెప్పే పరిష్కారం. నువ్వు ఎలాంటిది ఎదుర్కొంటున్నా సరే దానికి పరిష్కారం అయితే దేవుని యొద్ద ఉంది. అది కూడా నువ్వు అడిగితే ఇప్పుడిప్పుడు రెడీ చేయటం కాదు, ముందే రెడీ చేసి పెడతాడు ఆయన. అబ్రహాం ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు, దించువాడిని అన్నాడు. మరి ఎట్లనైనా బలిపీఠం మీద ఖాళీగా లేదు, అటు చూడు, కన్నులెత్తి చూచినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఒకటి, దాన్ని తెచ్చి ఇమ్మన్నాడు. ఇప్పుడు చెప్పండి, పొట్టేలను అబ్రహాం రెడీ చేశాడు, దేవుడే రెడీ చేశాడు. నీకు కూడా కావాల్సిన కొమ్ములు పొదలో తగులుకున్న పొట్టేలు ఉంటుంది ఎక్కడో. అర్థమైందా? నీ పొట్టేలు ఎక్కడో ఉంటుంది, ఏ పొదలోనో తగులుకొని ఉంటుంది. అది దేవుడు చెప్పేది ఏంటంటే, కనులెత్తి చూడు అంటే నాకెళ్ళి చూడు, అప్పుడు నువ్వు ఎటు చూడాలో నేను చూపిస్తా. మాట అక్షరాలా ఉంది. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు, ఆదికాండం 22వ అధ్యాయం ఆ వచనం దగ్గరికి పో. కష్టమా? 12వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి ఎక్కడుంది పరిష్కారం? వెనకనే ఉంది. కన్నులెత్తి ఎడు చూశాడు? నేను చెప్పనా? కన్నులెత్తి పైకి దేవుని వైపు చూశాడు. దేవుడు ఆయన వెనకే చూపించాడు. అక్కడ నీ వెనక ఒకసారి చూడను. చూస్తే పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు. కనులెత్తి దేవుని వైపు చూడాలి. అప్పుడు ఎక్కడ రెడీ చేసి పెట్టాడో అది నీ దృష్టికి వచ్చేటట్టు దానికి వెళ్ళి చూడమంటాడు. దాన్ని చూపిస్తాడు నీకు. ఆయనే దారి చూపిస్తాడు. ఇంత సోది ఎందుకు? ఒక ముక్క నువ్వు కనులెత్తి ఆయనకి వెళ్ళి చూస్తే ఆయనే నీకు దారి చూపిస్తాడు. కొడితే గట్టి కొడు, లేదు సర్దుకో. మళ్ళీ చెబుతున్నా, 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు అని చెప్తా. ఆయన డీల్ చేయలేని సమస్య ఏది ఈ సృష్టిలో లేదు. ఆఖరికి సచ్చినా సరే మళ్ళీ బ్రతికించే దమ్ము ఉన్నాడు ఆయన. అన్ని సమస్యలకు పెద్ద సమస్య చావు అయితే ఆ చావును కూడా వైనం చేసినోడు ఆయన. ఇక నువ్వు ఏది చెబుతావో చెప్పు. నేను అంటాను అన్నీ ముందే రెడీ అయ్యాం. నా దగ్గరికి వచ్చి నాకు సంబంధించిన విషయాలు అడిగిన వాళ్ళు కూడా నేను అదే చెప్తాను. దీన్ని ఎట్లా చేయాలన్నా, ఇది పెద్ద సమస్యగా ఉందంటే, లేదురా దానికి ఏడో ఉంటుందిరా పరిష్కారం, దానికి ఏడో ఉంటుంది. మనం కొంచెం దేవుని ముందుకు వెళ్ళాలిరా. దేవుని ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తే దానికి విరుగుడు చూపిస్తారా. అట్లా నాకు మల్లబడ్డ ప్రతి సమస్య, నేను డీల్ చేసుకోలేని ప్రతి సమస్యకు నేను నేర్చుకుంది, నా బిడ్డలైన మీకు నేర్పేది కూడా అదే. వెదకుడి, తట్టుడి, అడుగుడి. అడుగు ప్రతివాడు పొందును, వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడు. వెదుకు అన్నాడు. ఎక్కడ ఎతకాలా? నేను చెప్పనా? పరిష్కారం వేరే దగ్గర ఎతుకుతున్నాను. నో, ఫస్ట్ దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు వెతికితే అప్పుడు పరిష్కార మార్గం ఆయన చూపిస్తాడు.
ఎంతమందికి అర్థమైంది? నా వేదనలో వెదకి తిని శ్రీ యేసుని పాదాలను. ఏమర్థమైంది బాబా? భక్తులందరూ కూడా ఆయన కరుణాపీఠం దగ్గరే వెతికారంట. ఆత్మీయులందరికీ ఇది చాలా ఇంపుగా ఉంటుంది, నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. స్తోత్రం. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే, పరలోక జనకుని పరములు లభించు కరుణామౌ ప్రార్థనలో కరములు జోడించి కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని. ఓకే, మొత్తం 6-7 చరణాలు ఉంటాయి. మొత్తం పడితే కూటమి అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏం ఉంటాయండి చరణాలు? కన్నా ప్రేమను ఫస్ట్ ఏమో ఎల్కానా అని అడిగింది, నాకు కుమారుడు నాకు బిడ్డలు కావాలని. ఈయన అంటాడు, 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కాదా అన్న? పుట్టుకుపోతే మనం ఏం చేద్దాం, నేనే పిల్లోడిని అనుకో, నేనే పెద్దోడిని అనుకో. ఎట్లా అనుకుంటుందండి? అన్న అనుకున్న సమాజం ఊరుకుంటుందా? అట్లాంటి సలహాలు ఇస్తున్నాడు ఆయన. ఏం చేయాలి? ఎవరిని అడిగిద్ది? ఎవరిస్తారు? కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగా దేవుని. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగా దేవుని. అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, వన్నెకెక్కిన కొడుకున్ చెన్నుగా నోదిన. ఏమండి, కన్న ప్రేమని అయ్యా అని దేవుని పాదాలు వెతికితే, ఏమ్మా నీ సమస్య పరిష్కారం కనపట్లేదు, ఎక్కడా కనపట్లేదయ్యా. అవునా, ఇస్తాలే, లేట్ అయితేనేమి శ్రేష్టమైన పాత్రని ఇస్తా, భయపడవా అని రాజులను నియమించే ప్రవక్తను ఇచ్చాడు ఆమెకి. ఆమె కడుపున సమూయేలు పుట్టాడు. పాప పరిహారము కొరకు దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఏం చేశాడు? ప్రాపు గోరగనే క్షమాపణ నొందిన కాయమున వ్యధ నోర్చుచు యోధుడు పౌలు సాయామీధర గోరుచు. పౌలు శరీరములో ఒక బలహీనత ఉంది, దాని నుంచి విడుదల కోరి ఆయన అడిగితే 1000 రెట్ల కృపను ఆప్యాయముగా పొందిన కరుణాపీఠము చేరరే. పాప భయమున నేర్చుచు శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు. నాతాను వచ్చి శాపం పెట్టాడు, ఏడుస్తా పోయి ఆ శాప భయాన్ని ఏడుస్తా, తను ఎంత పాపం చేశాడు ఆ పాప రూపాన్ని చూసి భయపడిపోయి దేవుని ప్రాపు కోరగనే క్షమాపణ నొందిన చోటు ఆయన పాదాలేరా నాయన, కరుణాపీఠం రయ్యా, రాండిరా నాయన, రాండమ్మా. ఎక్కడ రావాలి? ఈ మాట నేను చేతి జనం వచ్చి నా కాళ్ళ దగ్గర పడుతున్నారు, నీకు దండం పెడతాను, నన్ను పెందలాడు దారి చేసేటట్టున్నారు. నా కాళ్ళ దగ్గర లేదు, మీకైనా నాకైనా అందరికీ ఆయన కాళ్ళ దగ్గర ఉంది, ఆయన పాదాల దగ్గర ఉంది. నాయనలారా, అట్లా యాకోబు పొందింది, దావీదు పొందింది, హన్నా పొందింది, పౌలు పొందింది, యేసయ్య పొందింది, అంతా కరుణాపీఠం దగ్గరే ఉంది.
యేసయ్య విశ్రాంతి పొందాడు. ఎవరెవరు ఏమేమి పొందాడు? హన్నా కొడుకును పొందాడు, దావీదు క్షమాపణ పొందాడు, పౌలు కృపను పొందాడు, యాకోబు ఆశీర్వాదం పొందాడు, యేసయ్య విశ్రాంతి పొందాడు. ఏమండి, ఇదంతా ఎక్కడుందమ్మా? వీళ్ళందరి సమస్యలతో ఆయన ముందుకెళ్ళినప్పుడు అందరికీ పరిష్కారం ఎక్కడ దొరికిందమ్మా? మరి ఎందుకు బావమ్మా ఏడాడో తిరుగుతావు ఎర్రిమోఖం వేసుకొని పిచ్చిదానా, ఏడ్చుకుంటూ మొత్తుకుంటా? ఎవడమ్మా చూపించే దారి నీకు? ఎవరికమ్మా నీ మీద కలిగేది కనికరం? ఎవడమ్మా సరైన పరిష్కారం చూపించేది? ఎవడిచ్చిన దిక్కుమాలి సలహాలేగమ్మా. సరైన సలహా యేసయ్య ఇస్తాడమ్మా. సరైన పరిష్కారాన్ని ఆయనే చూపగలడు. మళ్ళీ చెప్తున్నా, పరిష్కరించలేని సమస్యలు ఏవి లేవు ఇక్కడ. ఉంటే సృష్టి చెయ్యడు, అక్కడ చేశాడంటే డీల్ చేసే దమ్ము ఉంది. అయితే వెతకటమే తేడా. ఏం వెతకాలన్నాను? కారణం, పరిష్కారం. ఎక్కడ వెతకాలో చెప్పా, దేవుని దగ్గర. ఇప్పుడు కారణం. చాలామంది సమస్యలు ఎదుర్కొంటారు, కారణాలు పట్టించుకోరు. కానీ కారణం కూడా ఇంపార్టెంటే మనకి. ఇప్పుడు మనం ఎక్కడ తేడా పడుతున్నామో అర్థం చేసుకోకపోతే సమస్య కంటిన్యూ అయింది. ఆ కారణాన్ని గుర్తుపట్టాలి. ఒక చోట హాస్పిటల్లో 11వ నంబర్ గదిలో దయ్యం ఉందని ప్రచారం వచ్చింది. ఎన్నో గదిలో? 11వ నంబర్ గదిలో దయ్యం ఉందని ప్రచారం వచ్చింది. ఎందుకంటే అది వెంటిలేటర్ గది. అందులో తీసుకెళ్ళి ఎవరిని పెట్టినా చచ్చిపోతున్నారు. 5 పోయారు. మళ్ళీ మిగిలిన చోట ఉన్న గదులన్నింటిలో ప్రజలు బాగుంటున్నారు. అందులోకి ఎవరినన్నా తీసుకెళ్ళి పెడితే చచ్చిపోతున్నాడు. 5 పోయారు. ఏం చేయాలా, ఎట్లా అని చెప్పి ప్రచారం అయిపోయింది. ఇక గది అంటేనే అందరూ భయపడుతున్నారు. అయినా మరేమో వార్డు ఫుల్ అయినప్పుడే తీసుకెళ్ళి పేషెంట్స్ని అందులో పెట్టి వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. అందులో చివరికి వాళ్ళు ఏం చేశారంటే, చూస్తే ఎక్కడ ఏది చెక్కు చెదరట్లా, అన్నీ ఎక్కడెక్కడే ఉంటున్నాయి. కానీ పేషెంట్ చచ్చిపోతున్నాడు. కాస్త కూస్త యాక్టివ్గా ఉండి బతుకుతాడు అనుకున్నాడు కూడా పోతున్నాడు ఆ గదిలో పెడితే. వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు, అన్నీ బాగానే ఉంటున్నాయి, అన్ని మిషన్లు బాగానే పనిచేస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. కన్ఫర్మ్ చేస్తుంది. ఏదో నిజంగా దయ్యం చేస్తున్నట్టే ఉందిరా ఇది, కంటికి కనపడకుండా. వాళ్ళు గందరగోళం అయిపోయి ఓ రోజు సీసీ కెమెరా బిగించారు లోపల. అసలు సమస్య పరిష్కారం ఏమో తెలుసుకుందాం. సీసీ కెమెరా బిగించి ఒక పేషెంట్ను అందులో అడ్మిట్ చేశారు లోపలికి. అది వెంటనే అవి పెట్టేశారు, ఆ మిషన్లు అవన్నీ పెట్టేశారు. ఆ రోజు దొరికింది దయ్యం. ఏందా దయ్యం అంటే, దయ్యం కాదు, ఊడ్చే పనోడు. వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, ఆ ఊడ్చే వస్తువు, పరికరం, శుభ్రంగా మొత్తం క్లీన్ చేసే పరికరం. అన్నిటేమో స్విచ్ బోర్డుకి ప్లగ్గులు 3 ప్లగ్లు అవి ఉంటాయి కదా, అవన్నీ డబుల్ ఉన్నాయి. ఇందులో ఒకటే ఉంది. ఆ ఒకటి ఆ వెంటిలేటర్ ఆ పిన్ దాన్ని కూర్చుంది. వీడేం చేస్తున్నాడంటే, అక్కడికి రాగానే ఆ పిన్ను పీకేసి వీడి పిన్ను దాన్ని కూర్చే దరే అని ఉడుతున్నాడు. వీడు పాడుతా ఊడుతున్నాడు, వాడే సస్తున్నాడు అక్కడ. అర్థమైందా? వీడు పాట అయిపోయే లోపల తెచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు, వీడి పిన్ను తీసేసుకొని అంతకుముందు దాన్ని అందులో. ఇప్పుడు మీరు చెప్పండి, చెక్ చేయడానికి వస్తే పిన్నుగానే ఉండదా? మిషన్ ఆడుతుంటుందా? ఆడదా? వీడు ఉన్నాడు, పోయాడా? ఎప్పుడు పోయాడు? వీడు ఊడ్చేటప్పుడు పోతున్నాడు వాడు. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? అసలు సమస్యకు కారణం ఎక్కడుంది? అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, చూసి ఈ విషయం వాడికి చెప్పాలా, బయట వాళ్ళకి చెప్పాలా. బయట వాళ్ళకి చెప్పాలా. సైలెంట్గా ఇంకో స్విచ్ బోర్డు బిగించి వీడి పిన్ను పెట్టుకోవడానికి ఇంకోటి ఏర్పాటు చేసి, ఒక 2 ఏర్పాటు చేసి, ఇటు ఒకటి అటు ఒకటి వాడికి చెప్పారు. అందులో కాదు,
ఇది వాడు. ఇది వాడు. అది తీస్తే వాడు చేస్తాడు. ఓకే సార్ అని చెప్పి మళ్ళీ అందులో చూసుకున్నాడు. ఇంక అప్పటి నుంచి అందులో దెయ్యం లేదు, ఎవడు చావట్లా, బతుకుతున్నారు అందులో. ఎందుకు ఇటు పిన్ను వేయకట్లేదుగా. ఏమర్థమైంది మీకు? అప్పులైనాయి అంటే కారణం ఎక్కడ తేడా పడింది అని వెతకాలి. క్రమశిక్షణ లేని కుటుంబం, క్రమశిక్షణ లేని జీవితం, సంపాదన కొంచెం, ఎచ్చులు ఎక్కువ. అర్థమైందా? సంపాదనకు మించిన ఎచ్చులు, బిల్డప్, ఓవర్ యాక్షన్, మధ్యవర్తిత్వం, కొంచెం పొగిడితే మునగ చెట్టు ఎక్కటం, పతోడిని నమ్మటం. ఇంత లిస్ట్ అయింది ఇప్పుడు చెబితే. అప్పులకు కారణం ఏంటి అని టైటిల్ పెట్టుకుని కింద రాయాల మ్యాటర్. అర్థమైందా? సంపాదన కొంచెం ఉంటే ఇల్లు తీర్చి మొదలు పెడతాడు, అయిపోయేసరికి సమృద్ధిగా లైన్లో ఉంటాయి. ఏంటి? అప్పులు. చివరికి అది బేరం పెట్టి అమ్మినా చాలు. నీ సంపాదన ఎంత, నీ రాబడి ఎంత, నువ్వు వెచ్చించాల్సింది ఎంత, నీ పద్ధతి ఏంది, నువ్వు చేసేది ఏంది. ఎచ్చులకి మొదలు పెట్టామరా, వాడు కట్టాడు నేను కట్టపోతే అట్ట అందరూ ఉయ్యరా ఏంది, ఏమైనా కానీ మా ఈ బంగారం అంతా చేయాల్సిందే. నేనైతే చెయ్యను. ఎవడో ఏదో అనుకుంటే కోన్కి ఇసుక నాకెందుకు? నాకు కావాల్సిన సౌకర్యం ఏందో నేను చూసుకుంటాను. ఎవడో పొగిడాడని నేనేది ఎచ్చులు పడేది లేదు, ఎవడేదో అన్నాడని నేను కృంగిపోయేది లేదు. నాకున్న అవసరాలకు సరిపడా నేను చూసుకుంటా వెళ్ళిపోతాను. అలాంటి తీర్మానంతో ఉన్నవాడికి దాదాపు చాలా వరకు ఆ సమస్య ఉండదు. అంటే అప్పులన్నీ ఆ కారణం చేత అయ్యాయని కాదు, 100 కారణాల్లో ఒకటే ఇప్పుడు నేను చెప్పింది. అర్థమైందా? ఒక్కొక్కళ్ళు పెళ్లి చేస్తారు ఎచ్చులెచ్చులుగా. అది దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు? బాధితుడు చెబుతున్నాడు అక్కడ, మామూలుగా కాదన్నా. ఇప్పుడు నేను జస్ట్ మచ్చుతునకలాగా ఇల్లు అని పెళ్ళని మొదలు పెట్టాను. ఇంకా అప్పులకి కొంతమంది ఇల్లు కట్టి బుక్ అయితే, కొంతమంది పెళ్లి చేసి, ఎట్లారా మరి అందరూ చుట్టాలే మనకి చాలామంది ఉన్నారు, అందరినీ పిలవకపోతే మర్యాద కాదు, చేసేదేదో గ్రాండ్గానే చేయాలని ఆడ గ్రాండ్ మోత అయిపోయిన తర్వాత ఇక డబల్ గ్రాండ్ మోత ఇక్కడ మోగుతూ ఉంటుంది. ఈ పెళ్లి చేసుకున్నాడు కూడా మనసు ఉంటుంది, పాడు ఉంటుంది. వచ్చినోడు తిన్నాడు పోయాడు, 10 పైసలు ఇస్తాడా నీకు మళ్ళీ వచ్చి? ఇంత గందరగోళమై అప్పుల పాలైపోయి నువ్వు ఏదైనా అప్పు అడిగావు అనుకో, ఏది నీ భోజనానికి వచ్చి తినిపోయినోడిని, ఎక్కడున్నాయి వెంకట్రా ఉంటే ఇచ్చేవాడిని కాదు, లేవు అసలు పరిస్థితి ఏం బాగలేదు, మనోడు వాడి దగ్గర ఈ మధ్య ఏదో వచ్చినట్టున్నాయి డబ్బులు కొంచెం అడగకూడదు అని ఇంకొకరిని చూపించి ఈడు సర్దుకొని నువ్వు పక్కకు బాగానే అంటాడు. వీడికి ఎందుకు ఎచ్చులు, ఎగిరి చేశాడు పెళ్ళి పెద్ద మునగాళ్ళలాగా. బాగా నిగింది పులుసు. నీకు ఇయ్యకపోగా నువ్వు వెళ్తుంటే నీ వెనకవాడి మాట అంటాడు. ఎందుకు నాన్న ఎచ్చులు, ఎందుకు నాన్న బిల్డప్ అవసరమా? పొగిడేవాడు వచ్చి రూపాయి ఇస్తాడా? కాబట్టి ఏది ఎంత అవసరమో అంతవరకు వెళ్ళటం అనేది క్రైస్తవ ధర్మం, మన పద్ధతి అది. క్రమముగా అన్ని విషయములలో క్రమముగాను మితముగాను ఉండాలి. కానీ ఏం చేశారు? క్రమాలు తప్పారు కొంతమంది. ఇప్పుడు 2 రకాలు అయిపోయినాయి, ఇప్పుడు 3వ రకం చెబుతాయి. ఇది మధ్యవర్తిత్వం. ఇదేంటిది? మధ్యవర్తి. నీకెందుకు ఇస్తాడు? వాడు ఇయ్యకపోతే నాది పూచి ఓరి ఈడెచ్చులో, వాడే అమాయకంగా మొహం పెట్టి అంటుంటాడు. ఈయనేమో నువ్వు బాధపడవకరా నేను ఇప్పిస్తాగా, నువ్వు ఇస్తావు ఇవా, అంత కాగితే నా కాగితాలు పెట్టుకోపో ఈడు తీసుకునేవాళ్ళు నిజంగా
కోటేశ్వరరావు నువ్వు లేకపోతే నిజంగా నీకేంది శుభ్రంగా లెక్కేసుకుని వాడు పోతాడు, వాడు కనపడ్డావు. తర్వాత నువ్వు ఏంది మరి నేను ఇప్పించాను మధ్యవర్తిత్వం చేసి నా బాధలు నాకు నేను డబ్బులు కట్టమైందంటే ఫస్ట్ ఒకసారి మామూలుగా చెప్తాడు, రెండోసారి చదువు, మూడో ఇప్పించాలా పెద్ద సోది ఇస్తాలేపో, మూడోసారి, నాలుగోసారి ఏం చేసుకుంటా చేసుకో. అసలు నేను అనిపించుకున్న వాళ్ళు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాపతో ఉంటే చేతులు ఎత్తండి, జనం చూస్తారు. అది దేవుని అది చూడండి, ఇట్ట కాదు, సరిగ్గా చేతులు ఎత్తండి. చూడు బాధితులు 50 లక్షల, అదిగో 50 లక్షలు అంటే అడ్డం ఉన్నాడు. మీరు కూడా అందరూ నేను మొత్తుకొని చెబుతానే ఉన్నా, ప్రేమ ఉండాలి, అది తెలివితో కూడింది అయి ఉండాలని. నీ జేబులో ఉంటే నీ స్తోమత కొద్దీ, ఇప్పుడు నువ్వు మధ్యవర్తిత్వం చేసి ఇప్పించకపోయినా నీ దగ్గర 10,000 ఉంది, 10,000 ఉంది, నీ స్తోమత కొద్దీ 3,000 లేదు 4,000 5,000 నీ సొమ్ము ఉంటే, లేకపోతే 10,000 ఇచ్చాయి. ఎందుకుంటాం మధ్యవర్తిత్వము? కాస్త పొగిడితే ఎక్కుతాం మునగ చెట్టు. నీ స్థాయి, నీ శక్తి, రేపు బెడిస్తే నీ గతి ఏంటి కొంచెం చూపు. శాలేమన్న ఏమన్నా తప్పుడు విధానం నేర్పుతున్నాడా? ప్రేమించొద్దని నేర్పుతున్నాడా? ప్రేమించాలి నాన్న, ఆ ప్రేమ తెలివితో ఉండాలి, నిద్రమోహం వేసుకొని ఉండకూడదు. ఇప్పుడేముంది, తీసుకున్నాడు, వాడుకున్నాడు, వాడు వెళ్ళాడు, వాడు కుప్ప మీద కూర్చున్నాడు. అప్పయింది ఎవరికి? పెద్ద ఎచ్చులు పడి తెగ ఇప్పించావుగా. నేను చెబుతానే ఉన్నాగా, వాడు తేడా, వాడు ఇవ్వడని. ఎవడు ఇప్పించమన్నాడు నిన్ను అంత చేతగాని ఎదవ్వే? పట్టు. ఈ మాటలు పడలేక వాడు నమ్మక ద్రోహం చేసి వాడిని అడిగితేనే వాడి ఎట్లా, ఈడేమో రోజు అడుగుతున్నాడు. ఇక ఉన్నది ఏదో అమ్మి బేరాలు పెట్టి వైనం చేసి బతుకు పాఠాలు, ఖరీదు పాఠాలు నేర్చుకుంటున్నారు మనోళ్ళు. స్కూల్కి పోయి ఫీజు కడితే మామూలు పాఠాలు అబ్బుతాయి, ఈ పెద్ద పెద్ద మొత్తాలు పెట్టుకొని బతుకు కాలాన్ని ఖరీదు పాఠాలు నేర్చుకుంటున్నారు. ఎంత కాస్ట్లీ పాఠం, 50 లక్షలు ఆయన జీతం. 50 లక్షలు కట్టి ఒక ఖరీదైన పాఠం నేర్చుకున్నాడు. ఏంటో తెలుసా? జీవితంలో ఎవడికి మధ్యవర్తిత్వం ఉండకూడదు. దేవుడు ప్రేమించమన్నాడు. నీ జేబులో ఉంటే ఈ, లేకపోతే స్తోత్రం ప్రార్థన చేయ అంతే. నీకే లేని ఓపిక నువ్వు మధ్యవర్తిత్వం ఎవడు? ఎదుటి వాని కొరకు పూట పడవద్దు, ఉంటే నువ్వు లేకపోతే. అట్లాగా అడ్డం ఉండి మధ్యవర్తిత్వం చేసి కొంతమంది. 4 నమ్మి, వాడే చూసుకుంటాడు, వాడు నమ్మదగినవాడు, వాడు మంచోడని నమ్మి వీడి బాధ్యతను విస్మరించి అంతా వాడే చూసుకుంటాడని ఇంకొకటి మీద డిపెండ్ అయ్యి వాడిది వాడు వైనం చేసుకొని చివరికి వీడికి చెప్పదేల్చిన అనుభవం కూడా కొంతమందికి ఉంది. ఆ తరహాలో కొంతమంది అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. ఇది 4వ టైపు. ఈ రకంగా వర్ణన మొదలుపెట్టి అప్పులు ఎందుకు అవుతాయి అనే టైటిల్ మీద చెప్పాను అనుకో, ఇన్నొస్తాయి. అంతెందుకు, అసలు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే మీరే చెప్పరు ఎవరు వాళ్ళు. కొంతమందికి జబ్బుల వల్ల, కొంతమందికి పిల్లలకి బాగలేక, కొంతమంది కుటుంబ సమస్యల వల్ల, కొంతమందికి పని దొరక్క, కొంతమందికి వ్యసనాల వల్ల. మంచి సంపాదనే కానీ వ్యసనం ఉంది. ఆ వ్యసనం ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే తను తాగుతాడు, 10 మందికి దాపిస్తాడు. పెద్ద హృదయం కలిగినోడు. ఎప్పుడు సింగిల్గా తాగే అలవాట్లేదు బిడ్డకి. అప్పులు చేసైనా సరే 10 మందికి దాపాలా, వాళ్ళ పొగడ్తలు వినాలా, ఆనందించాలి. ఈ విధంగా జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు, చేసుకుంటున్న వాళ్ళు, చేసుకోబోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అప్పుల సమస్య కాదు నాన్న, రోగానికి కారణమేంది, పతనానికి కారణమేంది, శాపానికి కారణమేంది, మరణాలకు కారణమేంటి? ఎందుకు ఇలా జరిగింది నా ఇంట, ఎందుకు ఇలా జరుగుతుంది నా కుటుంబంలో, ఎక్కడ తేడా ఉంది? నా నడమంత్రమా, నా మిడివేలమా, నా మూర్ఖత్వమా, నా అహంకారమా, నా గర్వమా? ఎందుకు ఇలా అవుతుంది? కారణం ఏంటి? నువ్వు సేవకుడివా? దైవ సేవలో నువ్వు ఎందుకు వాడబడలేకపోతున్నావు?
నువ్వు పరిచారకుడివి, పరిచారకురాలివా? దేవుడు ప్రతిష్ఠించిన సేవకుడిగా, సేవకురాలిగా నిన్నెందుకు తీసుకోలేకపోతున్నాడు? ఏది అడ్డుపడుతుంది నీలో? అహమా, గర్వమా, నేర్చుకునే తత్వమా, కొండేలు చెప్పే బుద్ధా, కుళ్ళుబోతు బుద్ధా, వాదనలా? ఏ దరిద్రాన్ని బట్టి నిన్ను దేవుడు పక్కన పెట్టాడో చూడాలి కదా, కారణం ఏంటనేది. అయ్యా నేను అంటున్నాను ఏంటంటే మైనస్ ఏంటి? దేవుడు వాడుకోకుండా అడ్డుపడుతుంది ఏంది నాలో, విరగాల్సింది ఏంది, నేను సరి చేసుకోవాల్సింది ఏంది అని కారణాలు వెతకాల ప్రతి ఒక్కళ్ళు. పదే పదే నేను ఎందుకు పాపంలో పడుతున్నాను? త్రాగుబోతులుగా మారిపోయిన వాళ్ళని మనం తిడతా ఉంటాం, మానుకొని సావరాని దినం చేయాలి. తాగుతున్నాడు ఏమంటాడు, మానుకొని సద్దామని నాకు కూడా ఉంది, మానుకోలేకపోతున్నాను అంట. వాడు చెప్పేది నిజమే. మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఒకటి చెప్పండి, తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది ఇక్కడ. మీరు చెప్పరు, ఏం లేదు. మీకు బాగా ఇష్టమైన ఫుడ్ బిర్యానీ? సరే, బిర్యానీ అంటే ఎంతమందికి బాగా ఇష్టం చెప్పండి? తొందరగా చెప్పండి, లేట్ అవుతుంది. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నాయి అన్నోళ్ళు చేయలేదు. ఇట్లా కదిలించండి, రైట్, దించండి. ఇంకా వేరే వేరే పదార్థాలు ఇష్టం, కొంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, అవునా? అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఇష్టం ఉంటుంది. కొంతమందికి వస్త్రాలు అంటే ఇష్టం, కొంతమందికి ఇప్పుడు షాలేమాన్ అంటే మీకు ఎంతమందికి ఇష్టం? ఇంతమందిగా? మీరంటే కూడా నాకు ఇష్టం. ఓకే, నేనంటే మీకు ఇష్టం, రైట్. దేవునికి స్తోత్రం. సడన్గా ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చి, మీ ఇంటి ముందు నిలబడి మీ ఇంట్లోకి వచ్చాను అనుకో, అప్పుడు నీకు ఎట్లుంటుంది? ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో ఉల్లాసం. అలాంటి సంతోషకరమైన అనుభూతులు, ఆహారాలు, అలాగే భార్యాభర్తల అనుబంధం, అలాగే ఇష్టమైన వ్యక్తులు మనకు ఎదురుపడ్డప్పుడు కలిగేటువంటి అనుభూతి, ఇవన్నీ ఎలా మన బ్రెయిన్లో వస్తాయంటే, మన బ్రెయిన్లో ఒక హార్మోన్ రిలీజ్ అయింది, డోపమైన్ అని. దాని పేరు డోపమైన్. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? అది మనకిష్ట వ్యక్తులు కనపడ్డప్పుడు, అలాగే మనకిష్టమైన ఆహారం తిన్నప్పుడు, రమ్యమైన చోట్లకు వెళ్ళినప్పుడు, మనకిష్టమైన వ్యక్తులతో కలిసి జర్నీ చేస్తున్నప్పుడు, భార్యాభర్తల ప్రేమానురాగాలు, వీటన్నిటిలో అది మధురంగా ఎందుకు అనిపించింది అంటే, అది మళ్ళా కావాలని ఎందుకు అనిపించింది అంటే, అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు మన బ్రెయిన్లో ఒక హార్మోన్ రిలీజ్ అయింది, దాని పేరు డోపమైన్. ఇలాంటి అద్భుతమైన అనుభవాలు కనపడ్డప్పుడు అది ఒక 70 నుంచి 80, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 70 నుంచి 80 రిలీజ్ అయింది. దానికే మనకి ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఆనందంగా, మళ్ళీ శాలేమన్న మా ఇంటికి వస్తే బాగుండు అని మళ్ళీ కావాలనిపించేటట్టు ఉంటుంది. మందు తాగే వ్యక్తి ఎందుకు బానిస అవుతాడు అంటే, ఒక్కసారి మద్యం తీసుకుంటే ఎంతో ఆహ్లాదకరమైన విషయాలు జరిగితే 70-80 రిలీజ్ అయ్యింది, బ్రెయిన్ రిలీజ్ చేసిద్ది దానంతట అది ఇష్టంగా. ఓకే, ఒక్కసారి మందు తాగితే అది 300 నుంచి 500 రిలీజ్ చేసిద్ది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని సీన్లు జరిగితే 70 నుంచి 80, కానీ ఒక్కసారి మందులోకి ఎంటర్ అయిన తర్వాత బ్రెయిన్ 300 నుంచి 500 రిలీజ్ చేసిద్ది. అందులో వచ్చిన ఆనందం, అందులో వచ్చిన ఉల్లాసం అనేది, దాని ద్వారా రిలీజ్ అయిన హార్మోన్ యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే, అది భార్యాభర్తల అనుభవాన్ని దాటించిద్ది, బంధువులతో ఉన్న అనుబంధాన్ని దాటించిద్ది, ఆత్మీయులతో ఉన్న అనుబంధాన్ని దాటించిద్ది, పదార్థాల్లో ఉన్న ఆనందాన్ని దాటించిద్ది. వీటన్నిటిని మించి 400, 500 అట్లా వస్తుంది. వీడికి ఇవన్నీ 70-80 కదా మిగిలిన అనుబంధాల్లో దొరికింది, కానీ దాన్ని ఒక్కదాన్ని తాగటం వల్ల ఎంత వస్తుంది? ఎగ్దాం 500 వస్తుంది. తాగిన 30 నిమిషాలకి ఎక్కిద్ది, అరగంటకి ఎక్కిద్ది, 5 గంటలు ఉంటుంది. అయ్యా మాస్టర్లు, డ్రింక్ మాస్టర్లు ఉంటే వినండి,
అరగంటకి ఎక్కిద్ది 5 గంటలు మినిమం ఉంటుంది. ఈ 5 గంటలు వానికి ఎంత ఏ పర్సెంట్లో వస్తుంది డోపమైన్ అంటే 500 స్థాయిలో వచ్చింది. ఈ 70-80 ఎక్కడ? అందుకని ఏం చేస్తాడో తెలుసా? అది పొందుతాడు కదా, మనసు ఎప్పుడు మళ్ళీ అదే కావాలి, ఆ స్థాయిలో డోపమైన్ రిలీజ్ కావాలని కోరుకుంటూ ఉంటుంది. బ్రెయిన్, హ్యూమన్ బాడీ అలా కోరుకుంటూ ఉంటుంది. ఇక ఆ మనిషి ఎట్లయిపోతాడంటే, ఇక భార్యాభర్తల అనుబంధం, తండ్రి బిడ్డల అనుబంధం, ఇల్లు వాకిలి సంసారపు అనుబంధం, ఆహారపు అనుబంధం ఏవి రీచ్ అవ్వవు దానికి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏనుగులు తినేవాడికి పీనుగుల పిండా కూడా అన్నట్టు. స్తోత్రం. ఎట్లా? ఏనుగుల్ని తినేవాడికి పీనుగుల పిండా కూడా అని ఒక జోక్ ఉంది. అట్లాగ అయిపోద్ది. ఇది మందు బాబుల పరిస్థితి. డ్రింక్కి ఎందుకు బానిస అవుతారంటే కారణం ఇది. ఇకపోతే డ్రగ్, గంజాయి, హెరాయిన్, కోకైన్, అవి డ్రగ్స్ ఉంటాయి కదండి. అది నువ్వు పదార్థంగా తిన్నా, ఇంజక్షన్ ద్వారా ఎక్కించుకున్నా, ముక్కు ద్వారా బ్రీత్లో తీసుకున్నా, ఏ విధము చేతనైనా నీ బాడీలోకి ఒక్కసారి డ్రగ్ ఎక్కితే, మందేమో 30 నిమిషాల్లో ఎక్కిద్ది, డ్రగ్ ఏమో 30 సెకండ్లలో ఎక్కిద్ది. 30 సెకండ్లలో ఎక్కి ఓన్లీ 45 మినిట్సే ఉంటుంది. ఆ 45 నిమిషాలు వాడికి ఎంత రిలీజ్ అవుతుందో తెలుసా? డోపమైన్ అనే హార్మోన్. ఆ హార్మోన్ సుమారుగా 1200 నుంచి 1500 రిలీజ్ అయింది. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 70-80 లేడా? అందుకే వాడు తల్లిదండ్రి పట్టరు, వాడికి భార్యాబిడ్డలు పట్టరు. ఎందుకంటే వీళ్ళ ఎవరి దగ్గర దొరకని ఆనందం, అంటే హ్యాపీ హార్మోన్ అన్నమాట. అది మనలో సంతోషాన్ని వెల్లడి చేసే హార్మోన్. అది ఈ అనుబంధాల్లో 70-80 దొరికితే మందులు 500 దొరుకుతుంది, డ్రగ్గులు ఏకంగా 1500 దొరుకుతుంది. అది కూడా 45 నిమిషాలే ఉంటుంది. ఆ 45 నిమిషాలు వాడు ఎట్లా ఉంటాడంటే, వాడు అసలు నేను పొందిన ఈ సుఖం, నేను పొందిన ఈ అనుభవం జీవితంలో ఎవడు పొందలేదరు అన్న కాడికి వెళ్ళిపోతాడు. అందుకే సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు, వీళ్ళందరూ కూడా బాగా డబ్బున్నోళ్ళు వాటిని టచ్ చేసి బానిసలై జీవితాన్ని హతం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కారణం చెప్పా. మరి ఆ స్థాయి పొందినోడు మళ్ళా నువ్వు 70కి వచ్చి పొందురా అంటే ఆడ పొందుతాడు? అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, కనీసం 1 కిలో అన్నం తినేవాడికి 5 గ్రాములు అన్నం పెట్టి తినరా అంటే వాడికి ఏడానిద్ది. అది ఎలాగో దీనికి ఎందుకు బానిస అవుతున్నాడు? కారణం ఏంటంటే ఇది తమ్ముడు. కాబట్టి నువ్వు చెబుతా ఉంటావు, వాడు వింటా ఉంటాడు. నువ్వు తిడతా ఉంటావు, వాడు పడతా ఉంటాడు. నువ్వు కొడతా ఉంటావు, తన్నులు కూడా తింటాడు. అయినా సరే వాడికి అవేవి పట్టవు. సాయంత్రానికి తాగాలి. మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఉంది ఇందులో. ఒకసారి నువ్వు తాగినప్పుడు 500 డోపమైన్ రిలీజ్ చేసింది కదా బ్రెయిన్, హ్యాపీ హార్మోన్ని. మళ్ళీ రెండోసారి కూడా 1 క్వార్టర్ తాగినప్పుడు అంత కాదు, తగ్గిద్ది. మళ్ళీ దాన్ని రీచ్ అవ్వాలిగా, అప్పుడు ఇంకో క్వార్టర్ తాగాలి. అర్థమైందా? అట్లా కొద్ది రోజులు గడిచేసరికి 2 తాగినా కూడా మళ్ళీ 250 వస్తుంది, 500 కావాలిగా. అందుకని 4 క్వార్టర్లకు వెళ్తాడు. అర్థమైందా? ఇంకొంత కాలానికి 4 క్వార్టర్లు తాగినా కూడా 250 వస్తుంది, 500 రీచ్ కావాలి కదా. 6 క్వార్టర్లకు వెళ్తాడు. చివరికి ఇంటికి బారు షాపుకు రోడ్డు వేసుకుంటాడు. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. చివరికి ఇంటికి బారు షాపుకు రోడ్డు ఇచ్చాం. మీరు గమనించండి, అక్కడే పడిపోతారు చూడండి కొంతమంది. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మరి నీ నీతి బోధలు, నీ తిట్లు వానికి ఎందుకు పట్టవు? ఇందుకే పట్టవు. కన్నబిడ్డలు కూడా మమత లేకుండా ఒక దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు. మారిన తర్వాత ఆ బలహీనత అతను ఎంత పని చేసిందంటే, తన కూతుర్ని ఇంటి వెనక్కి తీసుకెళ్ళి మందు కోసం డబ్బులు లేక ఆ పిల్లకున్న చెవుల పోగులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వస్తువులతో గట్టిగా చుట్టేస్తారు. ఊడదీయటం ట్రై చేశాడంట, రాకపోతే ఆ 2 చెవులు అలా పట్టుకొని చెవుల్ని చీల్చి తీసుకెళ్ళాడంట.
అంటే అది పొందాలి, అది కావాలి కావాలి అని. ఇప్పుడు మరి నువ్వు ఎన్ని చెబితే వాడికి ఎక్కిద్ది చెప్పండి? నువ్వు శాపాలు పెడుతుంటావు, నువ్వు తిడుతుంటావు, నువ్వు సావరా అంటావు, నీ దినం చేయంటావు, నీ పెన్నం పెట్ట అంటావు, నువ్వు ఏదో చెబుతావు, అన్ని ఎయ్యి పట్టవు, నువ్వు ఎన్నన్నా పట్టవు. కానీ ఒక్కటే పరిష్కారం ఉంది, వినండి. దానికి కూడా పరిష్కారం ఉంది మళ్ళీ. ఇప్పుడు 70 మించాలంటే 500 కావాలి డోపమైన్. 500 కూడా మించింది 500 కంట్రోల్ కావాలంటే 1500 కావాలి. ఇప్పుడు 70ని మర్చిపోవాలంటే వాడు 500 కావాలి. వాడికి 500ని మరిపించాలంటే 1500 కావాలి. 1500ని మరిపించాలంటే 2000 కావాలి. ఆశ్చర్యం చెప్పనా? సరిగ్గా ఏసై దగ్గరకు వచ్చి ఏసైకి మనం సరిగ్గా కనెక్ట్ అయితే ఆ 2000 ఆయన రిలీజ్ చేస్తాడు. ఇది పక్కా. అది వాస్తవం అంటానికి ఆధారం ఏంటంటే, ఆ స్థాయిలో డ్రగ్ తీసుకున్న డ్రగ్గిస్టులు ఎంతమంది ఈరోజు మారి సాక్షులు అయ్యారు. ఎట్లా అంత భయంకరమైన త్రాగుబోతులు మారి ఈరోజు సాక్షులుగా ఉన్నారు. ఎలా? ఇక్కడ త్రాగుడు నుంచి విడుదల పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి, కదిలించండి, అట్ట చేతులు కదిలించండి. ఎంతమంది ఉన్నారో చూడండి. వీళ్ళందరూ ఒకప్పుడు బానిసలు. ఎలా గెలిచారు అంటే, దాన్ని మించినటువంటి హ్యాపీ హార్మోన్ ఏసై దగ్గర రిలీజ్ అయింది. అందుకే ఏసై దగ్గరికి చేరిన తర్వాత ఇక ఏవీ పట్టవు. ఇంకే స్థాయికి వెళ్తాడంటే, తాగుబోతాడు, అన్నీ వదిలిపెట్టి మందులు పట్టుకుంటాడు. ఈ మందుకు బాబు ఏసై దగ్గరికి వస్తే అన్నిటితో పాటు మందును కూడా వదిలేసి ఏసైనే పట్టుకుంటాడు. నువ్వు ఎంత పెద్ద డ్రగ్ బానిసమైనా సరే నీకు విడుదల ఇవ్వడానికి ఏసై దగ్గర పరిష్కారం ఉంది. నువ్వు ఎంత త్రాగుబోతువైనా ఉంది. నువ్వు ఎంత వ్యసనపరుడవై ఏ పాపానికి బానిసవైనా, నువ్వు సరిగ్గా ఏసై దగ్గరికి వచ్చి నీ తీర్మానం ప్రకటించి 3 దినాలు నువ్వు ఉపవాసం ఉండగలిగితే పరిష్కారం ఉంది, విడుదల వచ్చేస్తుంది నీకు. నేను అది చెబుతుంది. సమస్యకు కారణము నువ్వు పట్టుకోగలిగితే పరిష్కారం ఈజీ. ఆ గదిలో ఎందుకు చేస్తున్నారు? ఇట్లా పిన్ను బీగుతూ ప్లగ్ బీగి ప్లగ్ పెట్టి సమస్య అది తెలుసుకున్నారు, పరిష్కారం ఈజీ. ఇప్పుడు దెయ్యం లేదు, భూతం లేదు, అందరూ బతుకుతున్నారు. అప్పులు ఎందుకైనాయో కారణం వెతుకున్నానా? నువ్వు ఎందుకు వాడబడట్లేదో కారణం వెతుకున్నానా? దేవుని సేవలోకి ఎందుకు రాలేకపోతున్నావో కారణం వెతుకున్నానా? చదివావు, జాబు రాలా, ఇంకా సమస్యకు పరిష్కారం లేదా? ఉంది యేసయ్య దగ్గర. ఆయన పాదాల దగ్గరికి రా. నా కష్టం నేను చేశాను, మరి నువ్వు నాకు ఆహారం పెట్టకపోతే ఎట్లా అని కూర్చో. ఏదో ఒక దారి నీకు ముందే రెడీ చేసి పెట్టుంటాడు ఆయన. అది నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది, నీకు అందుబాటులో తెస్తాడు. అట్లా చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ తమ పరిస్థితికి కారణం ఏంటి అనేది వెతకాలి. దొరికితే మనం పరిష్కరించుకోగలిగిన అయితే డీల్ చేసుకొని సరి చేసుకోవాలి. మనం పరిష్కరించుకోలేని కారణాలా అయితే దేవుని ముందుకు తేవాలి. తప్పకుండా దేవుడు వాటిని పరిష్కరించి నీకు కావాల్సినవి నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ముందే సిద్ధపరిచాడు కనుక అవి నీకు అందేటట్టు చేస్తాడు ఆయన. ఇంతేనండి, ఇంకేం కావాలి? ఎంతమందికి అర్థమైంది? అది కుటుంబం మీద శాపం ఏలుబడి చేస్తుందంటే మారు మనసు లేదు కుటుంబానికి. అర్జెంటుగా మారు మనసు పొందు. మేము ఎందుకు ఇలా అయిపోయాం? పాపం. కడిగేసుకోమన్నాడు యేసయ్య, కడిగేసుకున్నాం, బయటపడ్డాం. కొంతమంది దరిద్ర పనులు చేస్తుంటారు, పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తారు. నాకు తెలిసిన ఒక కుర్రోడు ఉన్నాడు. ఎవడో మాంత్రికుని ఇంటికి తెచ్చుకొని 1,00,000 కొట్టించుకున్నాడు వాకిట్లో. ధనాకర్షణ యంత్రం అంట. ఏం ఆకర్షణ? ధనాకర్షణ యంత్రం అంట. కొట్టించుకున్నాడు. సాయంత్రానికి పడ్డాడు బ్లడ్ కక్కుతా. అర్థమైందా?
దురాత్మలను ఆవాహనం చేసుకున్నాడు. అయిపోయింది, డేంజర్ కండిషన్లోకి వెళ్ళాడు. నైట్ 10:30-11కి అన్నా అన్నా అని కేకలేసుకుంటూ వచ్చాను నా దగ్గరికి. ఏందయ్యా అని వెళ్ళిపోతే అట్లా కండిషన్లో ఉన్నాడు. 2 నీళ్ల తోట్ల మధ్యలో తలబెట్టి ఆ లోపల బ్లడ్ కక్కుకొని గురక పెడుతున్నాడు. చచ్చిపోయేవాడు. లైట్ వేసి చూస్తే ఆ 2 తోట్ల మధ్య తలకాయ పెట్టి ఆ ముఖం కనపడి ఇట్లా బయటికి. ఆ కండిషన్లో ఉన్నాడు ఆయన. ఇంకేం ప్రార్థన చేశాను. ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఆ బ్లడ్ అంతా తుడిచి కడిగి శుభ్రం చేసి, ఏందా ఏమైంది, ఏం చేసావు అన్న. తీసుకెళ్ళి చూపించాడు. మధ్యాహ్నం డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నాను అన్న అని. ఇది ఎట్లుందంటే పైసలు ఇచ్చి తన్నిచ్చుకున్నట్టు అన్నమాట. యంత్రం కొట్టించాడు, డబ్బులుగా దయ్యాలు వచ్చినాయి. పీకేశాం. అట్లాంటివి పెట్టుకోవాక. అన్యుడు, దేవుడిని నమ్ముకున్నాడు అన్యుడు. కొంతమంది జిలాగు చేష్టాలు చూడాలి. ఎక్కడ తేడా పడ్డావో, ఏ మాంత్రిక విద్యలను ఆశ్రయించావో, ఎక్కడ ఇంట్లో ఏమేమి పెట్టుకున్నావో తీసి అవతల పడే దరిద్రాలన్నీ. ఇప్పుడు నేను మచ్చు తునకలాగా 1, 4, 2, 3, 5 అన్నట్టు చెప్పా. ఇక ఎవరెవరు ఏమేమి చేసుకున్నారో, ఎవరెవరు ఎట్ట దరిద్రాలు తెచ్చుకున్నారో, ఎవరెవరు ఎక్కడ మారలేదో, ఇంకా ఎక్కడ అవకతవకల్లో ఉన్నారో, వంకర టెంకరలో ఉన్నారో, ఏది పనికి మాలిన పనులు చేసుకొని దరిద్రం తెచ్చుకున్నారో సరి చేసుకోండి, వదిలించుకోండి. యేసయ్య దగ్గరికి రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రస్తుతానికి లేండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మయ్యా, అయిపోయింది. అబ్బాయి అన్నమాట ప్రకారం 1:05 అంతే, 1:08 అయింది. అది కాలేదులే, నా ముళ్ళు కనపడుతుంది ఏడా. 1:08. లేండి, తొందర లేండి, అందరు లేండి. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పినాయి, దేవుడు పరిష్కరించలేని సమస్యలు ఏవైనా ఈ సృష్టిలో ఉన్నాయా? అందరు నోరు తెరిచి చెప్పాలి. రైట్. సమస్య రాకముందే సమాధానం సిద్ధపరిచాడా, వచ్చినాక వెతుకుతాడా? పెద్దగా చెప్పాలి. రైట్. ఎప్పుడు నిర్ణయించి పెట్టాడు, ఎప్పుడు రెడీ చేసి పెట్టాడు పరిష్కారాలు? జగత్తు పునాది వెయ్యబడక మునుపే పరిష్కారాలు రెడీ. అన్నిటికీ రెడీ చేసే కూర్చున్నాడు. కొంతమంది దేవుని పాదాలను ఆశ్రయించి పరిష్కారం పొందుతున్నారు, కొంతమంది ఆశ్రయించక అందులోనే యాత్ర ముగించుకుంటున్నారు. ఓకే. దేవుడు పరిష్కరించలేని సమస్యలు అంటూ ఏవి ఈ సృష్టిలోనే, ఈ ప్రకృతిలోనే లేవు. ప్రకృతిలోనే లేనప్పుడు నీ జీవితంలో ఉంటాయా? ఏంది? అన్నీ డీల్ చేయగలడు. అయితే దేవుడు అంటాడు, కారణం ఏంటో చూసావా అంటాడు. కారణాలు ఎందుకులే ప్రభా, ముందు లైన్ చేయి ప్రభా అంటే నోరు మూసుకొని కారణం చూడండి. కారణం ఎందుకులేనంటే ఏ కారణం చేత వచ్చిందో అది చూడకపోతే నువ్వు మళ్ళీ అదే పని చేస్తావు, సేమ్ దరిద్రం మళ్ళీ తెచ్చుకుంటావు. చూడు, ఈ కారణాన్ని బట్టి వచ్చింది. అర్థమైందా నీకు? అర్థమైంది ప్రభా, తీసేయి, ఇంకా చేయవాకి ఇంకోసారి. ఇప్పుడు నేను డీల్ చేస్తాను, ఇంకా మళ్ళీ దరిద్రం తెచ్చుకోవాలి. అది అందుకు చూడమంటాడు కారణాలు. ఓకేనా? ఇప్పుడు నీ జీవితంలో నువ్వు తెచ్చుకున్నవి ఏవేవి, ఎందుకు వచ్చినాయో, ఈ పరిస్థితులు ఎందుకు అనుభవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో. తప్పుంటే తప్పును తప్పుగా యథార్థంగా ఒప్పుకో. పాపం ఉంటే ఆ పాపాలు కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొందుకో. బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ బుద్ధి తక్కువ పనులు చేసి మళ్ళీ చెడుతనంలోకి వెళితే మర్యాదగా మారు మనసు పొంది ఉపవాసం ఉండి ఒప్పుకొని దిద్దుకో. నూతన అధ్యాయం మళ్ళా స్టార్ట్ అయితే నీకోసం దాచి ఉంచిన పరిష్కారాలు దేవుడు నీకు అందుబాటులోకి తెస్తాడు. నమ్ముతున్నావా? సాధ్యమేనా? చూపిస్తాడు నీకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు శ్రమకు అప్పచెప్పాడు. మళ్ళీ ఆయనకు మొర్ర పెట్టినప్పుడు వాళ్ళ కోసం సిద్ధపరిచిన మోషేని, సంసోన్ని, గిద్యోన్ని ముందే రెడీ చేసి పెట్టాడు. వీళ్ళకి సిగ్గొచ్చిందాకా తనులు తినిచ్చాడు. తనులు తిని బాగా పచ్చడై ప్రభువా అన్నప్పుడు లేదు, గిద్యోను పామ్మ అన్నాడు. మళ్ళీ ఎగస్టాలు వచ్చినాయి అనుకో, మళ్ళీ తనులే. ఒకసారి మిద్యానీయులు చేద్దాన్ని ఇచ్చాడు, ఒకసారి ఫిలిస్తీన్లు చేద్దాన్ని ఇచ్చాడు, ఐగుప్తీయులు చేద్దాం, దొరికిన చేతల్లో కోటింగే.
మళ్ళీ సిగ్గొచ్చిందయ్యా అన్నప్పుడు సంసోను రామ్మ అంటాడు, సిగ్గొచ్చిందయ్యా అన్నప్పుడల్లా మోషే రామ్మ అంటాడు. రక్షకుల్ని కూడా రెడీ చేసి పెట్టాడు. వీళ్ళకు సిగ్గు వచ్చినప్పుడు వాళ్ళని అందుబాటులోకి తెచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడు రెడీ చేసి పెట్టాడు? సిగ్గు ఎప్పుడు వచ్చిందో కూడా తెలుసు ఆయనకి. మరి తీరా సిగ్గు వచ్చిన తర్వాత అయ్యా అంటే మరి నేనేం చేయకపోతే ఎట్లా? అందుకని పలానా తారీఖున సిగ్గు వచ్చింది, ఆ తారీఖు వీళ్ళకి మళ్ళీ కాపాడటానికి ఒకటి ఏర్పాటు చేయాలని ఏకంగా పుట్టించే కూర్చున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన దేవుడు అండి మా దేవుడు. చెప్పండి. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. పాలు వినో దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా. కొంతమంది మిడి మేళ మామూలుగా ఉంటుందండి. ఆ ఒళ్ళంతా బాగున్నప్పుడు, ఆ కాస్త ఆ దేహం నవనవలాడుతున్నప్పుడు వాళ్ళ మిడి మేళం ఉంటుందండి. అమ్మా అది పద్ధతి కాదమ్మా, కాస్త కంట్రోల్ అవ్వమ్మా, కాస్త తగ్గించుకోమ్మా, కాస్త చెప్పిన మాటిన. అసలు ఏంటి మీ న్యూసెన్స్? మాకు తెలుసు. ఒరే అబ్బాయి కాస్త ఆగురా, కాస్త కంట్రోల్ చేసుకోరా, కాస్త హద్దుల్లో ఉండంటే నాకు తెలుసు. ఆపు నీ సోది. ఒకరి మీడి మేళం అనుకుంటాం మనం. ఎగురుతుంటాడు. అమ్మాయి కూడా అంతే, ఎగిరెగిరి వేస్తారు అడుగులు. తర్వాత దేవుడు చర్య తీసుకున్నాక ఓ ఓ ఓ ఓ ఓ అని మొత్తుకున్న జవాబు రాదు. అన్నీ బాగున్నప్పుడు చెబుతున్నాగా. మందిరానికి కూడా వస్తారు కొంతమంది. మందిరానికి వస్తావు కూడా, మనాళ్ళు చెబుతున్నా కూడా బరి తెగించి పాపమునకు వెళ్ళినటువంటి వ్యక్తుల్ని కూడా చూశాను నేను. చూసి కొడితే దేవుడు ఏ లేదు, సొరుక్కుంటా కోడి పిల్ల పడ్డాడు పడుతున్నారు. ముందే చెప్పాడుగా తన్నులు తిన్నదాకా తెచ్చుకోవద్దని. అని మీకు అర్థమైద్దని చెబుతున్నాను వాడుక భాషలో. అర్థమైందా? కొక్కెర తగిలిన కోడి పిల్ల సొరుక్కుంటూ పడింది చూడు. అంత దాకా ఎందుకు? పద్ధతిగా చెప్పినప్పుడు వినాలిగా. ఇది కాదు ఇది అన్నప్పుడు ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? కొంతమంది ఎర్రగొట్టినా సిగ్గురాదు, కొంతమందికి జాయింట్లు తీసినా సిగ్గురాదు. ఏదో చిన్న రాణిస్తుంటాడు, ఆయన రాదు. జాగ్రత్త. చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి, పిల్లలకి, ముసలోళ్ళకి, మొత్తం. కొంతమంది వృద్ధులు కూడా పాపం చింత తెచ్చినా పులుపు చావదని సరుకు అయిపోయింది, ఇంకా నాకెందుకు తెచ్చుదని ఊరుకోరు. వాము వాళ్ళ విడివేళ మామూలు మాటలాగవు, వాళ్ళ చేతలాగవు, వాళ్ళ పెడద్రం నడమంత్రం ఆగదు ముసలోళ్ళకే. ఇప్పుడు అక్కడ వదిలే, మళ్ళీ వాళ్ళ నా మీద అక్కడ కర్ర యుద్ధాలు, కత్తి సాములే. ఎందుకమ్మా? అయిపోయినాక సిగ్గు తెచ్చుకోవాలి కదా, మారు మనసు పొందాలి కదా, బ్రతుకు దిద్దుకోవాలి కదా, జీవితాన్ని యేసయ్య చేతికి అప్పచెప్పాలి కదా, అహం ఎర్రగొట్టుకోవాలి కదా, కారణాలు ఎత్తుక్కొని సరి చేసుకోవాలి కదా, ఇక నన్ను మార్చుకోవాలి కదా. అది నేను చెబుతుంది. నాయన అర్థమైందా నాయన మీకు? అలా లొంగి సరి చేసుకొని నాయన దగ్గరికి వస్తే నాయన డీల్ చేయలేని సమస్యలు అంటూ ఏవి లేవమ్మా. ఏవి లేవురా తల్లి, ఏవి లేవు నాన్న. రోగం వచ్చింది నీ కుటుంబ సభ్యుడికి, చచ్చిపోతున్నాడని బాధ కలుగుతుంది. సావుకు అప్పచెప్పి లేకపోతే డాక్టర్ల దగ్గరికి డబ్బులు ఇచ్చేయటం కాదు. మోకాళ్ళు వేయండి, మధ్యలో పెట్టుకోండి, ప్రార్థన చేయండి. నీ జవాబేదో ఇవ్వయ్యా అని మొర్ర పెట్టండి, కన్నీరు పెడవండి. ఏ ఒక్క జామున మొర్ర పెడుతూ ఉండగా ఏ ఒక్క క్షణంలో తాకాడంటే వచ్చేవాడు కూడా లేచి కూర్చుంటాడు. కుటుంబ సభ్యులు మోకాళ్ళు వేసి మొర్ర పెడుతూ కాలేజీ నుంచి కొడుకు వచ్చాడు, కొంచెం పిండి వంటలు చేసి పెడదామని ఎగురుకుంటా పని చేయబోయింది అమ్మ.
ఆ హడావుల్లో ఆ తడి మీద కాలేసింది, పడింది, తొంటిలో ఇరిగింది. అప్పటి రోజుల్లో పల్లెటూరు నుంచి పట్టణానికి తీసుకురావాలి, బండి కట్టాలి, అది రాత్రి అయిపోయింది. ఇరిగిపోయిన ఎముక, పెద్ద వయసు తల్లి, బండి కట్టమంటే కట్టేవాళ్ళు లేరు. ఆ జామున ఆ మంచం మీద తల్లిని పడుకోబెట్టి ఆ మంచం దగ్గర మోకాళ్ళు వేసాడు కొడుకు. నా తండ్రి, నా కోసం నా తల్లి ఈ గతి పట్టిందయ్యా, లేవలేని స్థితిలో ఉంది. ఆ విరిగిన దగ్గర సలుపు బాధ మూలుగుతూ ఉంటే, అమ్మ నువ్వు పండుకోమ్మా, నేను ప్రార్థన చేస్తానని తల్లిని పడుకోబెట్టి ప్రార్థన చేశాడు. ఆ బాధగా ఉన్న దగ్గర మోకాళ్ళు వేసి తెల్లవారి 3 దాకా చేస్తానే ఉన్నాడట ప్రార్థన. దేవుని అడుగుతానే ఉన్నాడు, నువ్వు తాకు, నువ్వు తాకు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు. మొరపెట్టి 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 తెల్లవారి 3 తాకాడు. ఆయన ఎప్పుడైతే టచ్ చేశాడో కలుకుమని సౌండ్ వచ్చిందంట, టక్కుమని కేక వేసి లేచి కూర్చుంది. తర్వాత నొప్పి లేదు, బాధ లేదు. పరిశీలిస్తే ఆ విరిగిన అడ్రస్సే లేదు. ఎంతమంది జీవితాల్లో చేయలేదండి ఈ కార్యాలు నా తండ్రి, ఎంతమంది జీవితాల్లో చేయలేదండి. ఒళ్ళంతా పచ్చగా అయిపోయి, లివర్ చెడిపోయి, బ్రతకడని చెప్పి పడేసిన శాల్తీళ్ళు. కుటుంబ సభ్యులు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ విషం అంతా విరిగిపోయి లివర్ చెడిపోయింది. మళ్ళీ బాగుపడి బ్రతికిన వాళ్ళు, క్యాన్సర్ రిపోర్ట్ మారిన వాళ్ళు, కిడ్నీలు చెడిపోయి బాగుపడ్డోళ్ళు, 2 కిడ్నీలు చెడిపోతే 20 సార్లు డయాలసిస్ చేశారంట. చేతికేసి ఇంకా ఇక్కడ కాదు మెడకేయాలన్నారంట. మెడగా చేతిగా అజయ్ చెప్పాడు. మెడకేసి తర్వాత చేతికి ఇంకా పర్మనెంట్గా సెట్ చేసేయాలన్నారంట డయాలసిస్ చేయటానికి. అయా ఇవన్నీ కాదు, ఒకసారి నేను ప్రార్థన చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆ తర్వాత వస్తానని దేవుని పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేసుకొని గోజాడుకొని ప్రార్థనా సహాయం పొందుకొని కుటుంబం ఆయన కోసం ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే ప్లేస్ మార్చడం కాదు, ఉన్నది కూడా తీసేసి అవసరం లేదు నీకు, క్రియాటిన్ నార్మల్ వచ్చింది, వెళ్ళిపోమన్నారంట. నేను అబద్ధాలు చెప్పట్లే, ఎప్పటికీ సాక్ష్యంగా ఉన్నారు. అడుగు తీసి అడుగులేని పరిస్థితిలో ఉన్నాడు, ఈరోజు చాకిరీ చేసుకుంటున్నాడు. 2 కిడ్నీలు నార్మల్ రిపోర్ట్. కహానియా, కల్పితమా, కథనా? ఇక్కడే సాక్ష్యం విన్నారుగా మీరు కొన్ని వారాల క్రితం. నా తండ్రికి సమస్తము సాధ్యమే. ఇక్కడ వ్యక్తుల సిద్ధపాటు, పరివర్తన చాలా ముఖ్యం. చూసుకోండి, ప్రార్థన చేసేద్దాం. భయపడద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి జీవితానికి ఒక దారి ఎక్కడుంది? అది ఆయన పాదాల దగ్గర. ఓకేనా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారో? మరి ఇప్పుడు నీ దరిద్రం వదలదంటావా? ఎంతమందికి ఉంది ఈ నమ్మకం? వదిలిద్దా? బాగుపడటం ఖాయమేగా. యేసు నామములో అదే జరుగును గాక. అది నీ నమ్మిక చొప్పునే నా తండ్రి నీకు దయచేయును గాక.